రమ్యనే కదండి, అందరూ బాగున్నారు, చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. చూడాలి ఇంకా నైట్ ఎపిసోడ్, చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఈ రోజు ఇమ్మానుల్ కాకుండా ఇంకెవరైనా సరే ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారని చూడాలనుకుంటున్నాను కొత్తగా. రీతు ఫెయిర్, తను తన గేమ్ చాలా బాగా ఆడుతుంది. ఓన్లీ పవన్ వల్ల కొంచెం నెగిటివ్ గా వస్తుంది తప్ప తను బయటకి గేమ్ ఎక్కడ తనకి గివప్ ఇచ్చి నాకు ఒకసారి చెప్పండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా, ఇప్పటి వరకు కూడా తను ఏ గేమ్ లో కూడా అబ్బా నేను ఆడలేను, లేకపోతే నేను ఇదని ఎక్కడ చూపించలేదండి. చాలా బాగా ఆడుతుంది రీతు గేమ్. అంటే రీతు ఒకటే కదండి, చాలా మంది పెట్టుకున్న రిలేషన్స్ అక్కడ. ఓకేనా, ముందు మనం చూడాల్సింది అదే. మన జనాల్లో ఉండేది ఏంటంటే ఫస్ట్ నెగిటివ్ వస్తాం మనం, ఓకేనా, పాజిటివ్ చూడాలి. అమ్మాయి గేమ్ ఆడుతుంది, దాన్ని ఎవడు పట్టించుకోవట్లా. సరైన క్వశ్చన్ చేస్తుంది అందరినీ. ఓకేనా, ఎవరైనా తప్పు చేసినా అవన్నీ ఎవడు పట్టించుకోవట్లా. సేపు పవన్ పట్టించుకుంటున్నారు. ఓకేనా, ముందు మనం మారాలి, చూసే విధానం మారాలి. రాము గారికి కనిపిస్తున్నారు, ఇది నిజమే, కానీ కనిపించే తీరు చాలా వరస్ట్గా ఉంది. ఓకేనా, ఆయన క్యాప్టెన్సీ అయిపోయింది ఆల్రెడీ. ఓకేనా, కళ్యాణ్ గారి క్యాప్టెన్సీలో ఆయన పెత్తనం చెలాయించకూడదు, చేస్తానే ఉన్నాడు. మరి ఇప్పుడు సుమన్ గారిది ఉంది, ఆయనే చేస్తున్నాడు. అంటే పెద్దరికం, అంటే ఆయన చిన్నపిల్లడు అన్నారని పెద్దరికం ఇప్పుడు చూపిస్తున్నాడా ఏంటి అర్థం కావట్లేదు నాకు. ఓకేనా, ఎవరు ఆన్సర్ చేయాలి వాళ్ళు ఇస్తే బాగుంటది. రాము రాథోడ్ గారు మీరు పెద్ద దాంట్లో దూరాల్సిన అవసరం లేదు. మేబీ రీతు అందుకే చెప్పిందేమో, గేమ్స్ లో కంటే కూడా నువ్వు మాటలు ఎక్కువ అయిపోతాయని చెప్పి అలా చెప్పుంటదని నాకు అనిపిస్తుంది. గొడవలు అనేది సహజం, క్లారిటీ తీసుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు తప్ప వాళ్ళేం శత్రువులు అయ్యేదైతే ఏం లేదు. బట్ వన్ థింగ్ నేనేమంటానంటే, ఇమ్మానుల్ గారు తనుజ గారిని ఎలిమినేట్ చేస్తానంటేనే ఇచ్చారు కళ్యాణ్ గారికి పవర్, అది ఇచ్చారని చెప్పారు కదా. నేనేమంటానంటే చెప్పే విధానం, వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి నామినేషన్స్ వరకు తీసుకురావద్దు. తనుజ ఏంటంటే అండి, ఒకటి చెప్తా, తన మనసులో ఏది పెట్టుకోదండి. మాట తీరు ఏంటంటే కోపం వస్తే కోపం చూపించేస్తుంది, అంతేగాని తన వెనకేం పెట్టుకోదు. బట్ అవతలకి అది ఎలా కన్వే అయిపోతుంది అంటే, నాకు కూడా ఫస్ట్ నేను తనుజ గారిని అలాగే తీసుకున్నాను. బట్ తర్వాత తెలుస్తుంది తను చాలా అంటే చాలా రియల్ గా ఉంది. ఓకేనా, సో అది అర్థం చేసుకుంటే మళ్ళీ ఇమ్మానుల్ గారు అర్థం చేసుకొని మళ్ళీ ఫ్రెండ్స్ అవుతారు. సో నాకు తెలిసినంత వరకు అయితే తనుజ గారు ఇమ్మానుల్ గారిని అట్లేమో అనుకోలేదు. ఇమ్మానుల్ గారు ఏంటంటే తను ఊరికి అరుస్తుంది కదా, దాన్ని తీసుకోలేకపోతున్నారు. నా మీద చూపిస్తుంది ఏంట్రా ప్రతి ఒక్కరి ఎమోషన్స్ అని, అంతే తప్ప అంత రప్ప 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 ఇచ్చేసింది. వాళ్ళకి కాదు, నేనైతే తనుజ ఫ్యాన్ అయిపోయాను నిన్నటితో. అసలు అక్కడ 2.0 ఏంటండి, 10.0. 10 ఉంటే 10, 100 ఉంటే 100, 1000 ఉంటే 1000 అలా ఇచ్చి పడేసింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన తనుజ నుంచి ఇదే. ఓకేనా, ఏడవడాలు కాదు, లేకపోతే బంధాలు కాదు, ఇవన్నీ కాదు, నిన్నిచ్చింది గేము. అసలు అసలు మాట్లాడుతుండే నాకైతే అబ్బా ఎప్పుడెప్పుడు రివ్యూస్ తీసుకున్నాము, ఎప్పుడెప్పుడు రివ్యూ ఇద్దాం అనిపించింది. అంత బాగా ఇచ్చింది తనుజ. నిన్నటితో నాకు అనిపించింది తానే ఫైనల్, తనే కప్పు కొట్టేస్తుంది అనిపించింది తనుజ. అంటే ఈ మధ్య మనం చాలా వరకు బయట కూడా ఫేస్ చేస్తుంటాము. అంటే మనం ఏం చేయకపోయినా కూడా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, లైట్ అనుకుంటాం. కానీ నిజం చెప్తున్నా, తిరిగి సమాధానం ఇస్తేనే బాగుంటది ఎవరికైనా. అది తనుజ ఇచ్చింది. అది తను అలా చేయడం నాకు ఇంకా బాగా హ్యాట్సప్ అనిపించింది. అంతే కదా, ఇప్పుడు ఒకటి చెప్తా, ఏమి లేని దానికి ఏదో చేస్తున్నప్పుడు అవునా బాబు ఉందంటే ఇంకేం పీకలేరు కదా, ఎవరు కూడా ఏం పీకలేరు కదా. ఇప్పుడు ఎవరేం మాట్లాడగలుగుతారు, ఎవరేమి ఇంకా దాని గురించి టాపిక్ కూడా రేజ్ చేయలేరు. అవునా కదా, వీళ్ళు ఎవరైనా సరే ఒప్పుకున్నంత వరకే. అవునరా బాబు మేము ఇంత అంటే ఏం చేస్తారు ఎవడైనా. హాయ్ హాయ్ అండి, ప్రతి ఒక్కరు కూడా శుభం నెట్వర్క్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలా చాలా అప్డేట్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా మనకే ముందుంటాయి కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.